వెల్కమ్ టు అమృత ఐఏఎస్ అకాడమీ. సో గ్రూప్ 1 ఇంటర్వ్యూ గైడెన్స్లో భాగంగా మరి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అని చెప్పేసుకుంటున్నాం. ఇందులో ఇండియన్ డిఫెన్స్ భారత రక్షణ వ్యవస్థలో క్షిపణుల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. క్షిపణులు, మిజైల్స్. సాధారణంగా మనం క్షిపణుల గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒకటి త్రిశూల్ అనేటువంటి క్షిపణి గురించి చెప్పేసుకోవాల్సి ఉంటుంది. త్రిశూల్. ఆ తర్వాత నాగ్ అనేటువంటి క్షిపణి. తర్వాత ఆకాష్ గురించి. ఆ తర్వాత సైంధవ్. సైంధవ్ గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా అస్త్ర గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. అస్త్ర. ఆ తర్వాత పృథ్వీ. తర్వాత అగ్ని. తర్వాత బ్రహ్మోస్. నెక్స్ట్ సూర్య. బ్రహ్మోస్. తర్వాత ధనుష్, సూర్య. ఇలాంటి క్షిపణుల గురించి మనం చెప్పాల్సి ఉంటుంది. ఇంకోటి సాగరిక. 11th వన్ వచ్చి సాగరిక అనేటువంటి ఇలాంటి క్షిపణుల గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సో మరి వీటి గురించి ప్రిలిమ్స్లో కానీ మరి చదువుకొని ఉంటారు జనరల్గా. సో వీటిలో డౌట్ ఏం లేదు, వీటన్నిటి గురించి మీకు బాగానే తెలిసి ఉంటుంది. కానీ ఇంకా మనం క్షిపణుల గురించి ముఖ్యంగా ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయంటే, మనకు తెలియని కొన్ని విషయాల గురించి మనం చర్చించుకున్నట్టయితే, సో టైప్స్ ఆఫ్ మిజైల్స్. జనరల్గా యూజువల్లీ దేర్ ఆర్ 2 types ఆఫ్ మిజైల్స్. సో 2 types ఆఫ్ మిజైల్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ మిజైల్స్. సాధారణంగా క్షిపణులు అనేటివి 2 రకాలుగా ఉంటాయి. 2 రకాలుగా. ఒకటి దేన్ని బట్టి? బేస్డ్ ఆన్ లాంచింగ్, ప్రయోగాన్ని బట్టి. లాంచింగ్, ప్రయోగించే విధానాన్ని బట్టి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి బాలిస్టిక్ మిజైల్స్. తెలుగులో కూడా బాలిస్టిక్ అంటారు. బాలిస్టిక్ మిజైల్ లేదా బాలిస్టిక్ క్షిపణి మిజైల్స్ ఉంటాయి. బాలిస్టిక్ మిజైల్స్. సెకండ్ వన్ వచ్చేసి క్రూయిజ్ మిజైల్స్ అని ఉంటాయి. క్రూయిజ్ మిజైల్స్ అని 2 రకాలుగా ఉంటాయి మనకి. బాలిస్టిక్ అండ్ క్రూయిజ్ మిజైల్స్ అని 2 రకాలుగా ఉంటాయి. బాలిస్టిక్ అంటే సాధారణంగా వీటిని సర్ఫేస్ టు సర్ఫేస్ లాంచ్ చేస్తారు. సర్ఫేస్ టు సర్ఫేస్. సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే భూతలం నుండి భూతలానికి ప్రయోగించేవన్నీ కూడా వాటిని బాలిస్టిక్ క్షిపణులు అంటాం. ఎందుకంటే దే కెన్ ట్రావెల్ ఇన్ పారాబోలిక్ పాత్ లైక్ బాల్. పారాబోలిక్ పాత్. ఇవి పారాబోలా, ఇది పరావలయ మార్గంలో ప్రయాణిస్తాయి. మన బంతిని విసిరినట్లయితే పరావలయ మార్గంలో ప్రయాణిస్తుంది. కాబట్టి పారాబోలిక్ పాత్లో బాల్ లాగా వెళ్తుంది కాబట్టి బాలిస్టిక్ మిజైల్ అంటాం దీన్ని. కాబట్టి బాలిస్టిక్ మిజైల్ అంటాం. సాధారణంగా భూతలంపైకి ప్రయోగిస్తారు వీటిని. ఉదాహరణకు పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది, వాళ్ళు లాహోర్ దగ్గర కానీ లేదా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కానీ వచ్చున్నారు. సో సైన్యం అక్కడ ఉంది అని తెలిసింది. మన ఇండియా మరి ఇండియా పైన మనం దాడి చేస్తూ ఊరుకోం కదా. దాడి చేస్తూ ఉంటే కాబట్టి మనం ముందుగా వాళ్ళ పైన దాడి చేస్తాం. ఈ బాలిస్టిక్ క్షిపణులు వదులుతాం, ఆ సైన్యం పైన పడిపోతుంది. అయితే మనం దీన్ని వదిలే లోపే సైన్యం అక్కడి నుండి వెళ్ళిపోయింది అనుకోండి, అంటే సైన్యం తప్పించుకోగలుగుతుంది. అంటే ఏమవుతుంది? క్షిపణి మనం ఎంచుకున్న పాత టార్గెట్ పైన పడుతుంది. సైన్యం అక్కడ నుండి వెళ్ళిపోయినా అదేం చేయలేదు. మనం ఏదైతే టార్గెట్ ఎన్నుకున్నామో అక్కడ పడుతుంది. కాబట్టి అది బాలిస్టిక్ మిజైల్. బాలిస్టిక్ తెలుగులో కూడా బాలిస్టిక్ అని అంటారు. దీన్ని బాలిస్టిక్ మిజైల్ అంటారు. బాలిస్టిక్ క్షిపణి. ఈ రకంగా బాలిస్టిక్ మిజైల్ నుంచి అవి తప్పించుకోగలుగుతాయి, లక్ష్యం తప్పించుకోగలుగుతుంది. కానీ క్రూయిజ్ మిజైల్ నుండి ఇట్ కెన్ నాట్ ఎస్కేప్ అన్నమాట. ఏమవుతుంది? క్రూయిజ్ మిజైల్ కెన్ చేజ్ ద టార్గెట్. ఆ టార్గెట్ ఎటువైపు వెళ్ళిపోతే క్రూయిజ్ క్షిపణి అటువైపు వెళ్ళిపోతుంది. సాధారణంగా దే ఆర్ లాంచ్ టు ద ఎయిర్లోకి లాంచ్ చేస్తారు. జనరల్గా టు ఎయిర్లోకి లాంచ్ చేస్తారు.
సాధారణంగా ఎయిర్ టు ఎయిర్ ఉంటాయి. ఇవి ఎక్కువ మ్యాక్సిమం ఎయిర్ టు ఎయిర్. గగనతలం నుండి గగనతలాన్ని ప్రయోగించేవి. గగనతలం నుండి లేదా భూతలం నుండి గగనతలానికి కూడా ఉండవచ్చు. సో భూతలం ఖచ్చితంగా ఎయిర్లోంచే కాదు, కాబట్టి గగనతలం నుండి గగనతలం నుంచి కూడా ప్రయోగించవచ్చు. సో టు ఎయిర్, ఎయిర్లోకి గగనతలంలోకి ప్రయోగించేవి. గగనతలం నుండి గగనతలం కావచ్చు, భూతలం నుండి గగనతలం కూడా కావచ్చు, సముద్ర తలం నుండి గగనతలం కూడా అయి ఉండొచ్చు అనమాట. ఇవి కాబట్టి ప్రయోగాన్ని బట్టి క్షిపణులు రెండు రకాలు. ప్రయోగ విధానాన్ని బట్టి భూతలం నుండి భూతలమా లేదా గగనతలంలో ప్రయోగిస్తున్నామా అనే దాన్ని బట్టి ఈ రకంగా రెండు రకాలుగా ఉంటాయి. అయితే బేస్డ్ ఆన్ రేంజ్, పరిధిని బట్టి ఎంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదిస్తుందో దాన్ని బట్టి క్షిపణులు 5 రకాలు. సో the types of missiles based on range. The types of missiles. Missiles based on range. Range. పరిధిని బట్టి క్షిపణి రకాలు. పరిధిని బట్టి క్షిపణి రకాలు. పరిధిని బట్టి క్షిపణులు ముఖ్యంగా 5 రకాలు ఉంటాయి. నంబర్ 1 షార్ట్ రేంజ్ మిసైల్. షార్ట్ రేంజ్ మిసైల్ తక్కువ శ్రేణి లేదా తక్కువ పరిధి. తక్కువ శ్రేణి అంటాం లేదా పరిధి అని కూడా అంటాం. పరిధి క్షిపణి అంటాం. తక్కువ శ్రేణి లేదా తక్కువ పరిధి క్షిపణి అంటాం. సో షార్ట్ రేంజ్ మిసైల్ అంటాం. SRM, షార్ట్ ఫామ్లో SRM అంటాం. ఎంత ఉంటుంది దీని పరిధి అంటే అప్ టు 0 to 1500 కిలోమీటర్స్ రేంజ్ లోపు ప్రయోగిస్తే దాన్ని షార్ట్ రేంజ్ అంటాం. 1500 కిలోమీటర్ల పరిధిలోపు ప్రయోగించే వాటన్నింటినీ షార్ట్ రేంజ్ మిసైల్స్ అంటాం. తక్కువ శ్రేణి లేదా తక్కువ పరిధి గల క్షిపణి అంటాం. సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్. ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్. ఇంటర్మీడియట్ తెలుగులో కూడా దీన్ని ఇంటర్మీడియట్ అని అంటాం. ఇంటర్మీడియట్ శ్రేణి లేదా పరిధి క్షిపణి అంటాం. IRM అంటాం. IRM షార్ట్ ఫామ్లో IRM అంటాం. ఎంత ఉంటుంది ఇది? 1500 పైన ఉంటాయి. 1500 నుండి 2500 కిలోమీటర్లు, 2500 కిలోమీటర్స్ మధ్యలో ఉంటే దాన్ని ఇంటర్మీడియట్ రేంజ్ అంటాం. సో థర్డ్ వన్ వచ్చేసి మీడియం రేంజ్ మిసైల్. సో దీన్ని మధ్య శ్రేణి లేదా అంటాం. మధ్య శ్రేణి క్షిపణి అంటాం. మధ్య శ్రేణి పరిధి లేదా శ్రేణి క్షిపణి. సో ఏమంటాం దీన్ని? MRM అంటాం. MRM అంటాం. ఎంత ఉండాలి? 2500 మినిమం ఉండాలి, మ్యాక్సిమం 3500 ఉండాలి కిలోమీటర్స్లో ఉంటే దాన్ని మీడియం రేంజ్ అంటాం. ఫోర్త్ వన్ వచ్చేసి లాంగ్ రేంజ్ మిసైల్. సో దీర్ఘ శ్రేణి లేదా ఎక్కువ శ్రేణి, శ్రేణి క్షిపణి అంటాం. దీర్ఘ శ్రేణి క్షిపణి ఏంటి? లాంగ్ రేంజ్ మిసైల్, LRM అంటాం దీన్ని. ఎంత ఉండాలి? 3500 పైన ఉండాలి, ప్లస్ 5000 వరకు ఉండొచ్చు, 5000 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు. దీన్ని లాంగ్ రేంజ్ అంటాం. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఇందులో ఇంటర్ కాంటినెంటల్ మిసైల్ అంటాం. కాంటినెంటల్ మిసైల్ ఖండాంతర క్షిపణి అంటాం తెలుగులో. ఖండాంతర క్షిపణి.
ఐసీఎం ఎంత ఉంటుంది? ఇది 5000 పైన ఉండాలి కిలోమీటర్స్లో. 5000 నుండి మ్యాక్సిమం 20,000 కిలోమీటర్స్ వరకు ఉంటే దీన్ని లాంగ్ రేంజ్ మిసైల్ అంటాం. ఏ దేశానికైనా 20,000 కంటే ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే ద సర్కాంఫరెన్స్ ఆఫ్ ది ఎర్త్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే, ఎర్త్ యొక్క సర్కాంఫరెన్స్ వచ్చేసి సాధారణంగా సర్కాంఫరెన్స్ ఆఫ్ ది ఎర్త్ ఎంత ఉంటుంది? 40,000 కిలోమీటర్లే సాధారణంగా సర్కాంఫరెన్స్ ఆఫ్ ది ఎర్త్. భూమి మొత్తం చుట్టుకొలత ఈక్వేటర్ దగ్గర ఎంత ఉంటుంది? ఈక్వేటర్ దగ్గర ఇది 40,075 కిలోమీటర్లు ఉంటుంది. 40,075 కిలోమీటర్లు ఉంటుంది భూమధ్య రేఖ వద్ద. సో ధృవాల వద్ద కొంచెం తక్కువ ఉంటుంది. పోల్స్ దగ్గర ఎంత ఉంటుంది? ఎట్ పోల్స్ సి ఫర్ సర్కాంఫరెన్స్ అన్నమాట. పోల్స్ దగ్గర పి ఫర్ పోల్ 40,008 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట ఇది. కాబట్టి 40,008 కిలోమీటర్లు ఉంటుంది. మనం ఇక్కడ నుండి ప్రయోగించామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ప్రయోగిస్తే ఇది అర్ధ పరిధి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇక్కడ ఉంది, మనం ప్రయోగించాం. ఇక్కడ ఇది ఇండియా ఉంది, మనం ఇక్కడ నుంచి ప్రయోగించామనుకోండి, 20,000 కిలోమీటర్లు అంటే ఈ అర్ధ పరిధి దాటి ఇక్కడ దాటుతుంది 20,000 కిలోమీటర్లు. ఇటు నుండి ఇక్కడ నుండి ప్రయోగిస్తే ఈ అర్ధ పరిధి 20,000 కిలోమీటర్లు దాటుతుంది. ఏ దేశానికైనా 20,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ అక్కర్లేదు. ఒకవేళ 40,000 కిలోమీటర్లు పెట్టుకున్నాడు అనుకోండి, మళ్ళీ వచ్చి వాళ్ళ కంట్రీ పైనే పడుతుంది. కాబట్టి మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ ది మిసైల్ ఎంత ఉండొచ్చు అంటే 20,000 కిలోమీటర్లు అని చెప్పాలి. సో వీటినే ఖండాంతర క్షిపణులు అంటాం. 5,000 కిలోమీటర్లు దాటినవన్నింటినీ కూడా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి, మరి 20,000 కిలోమీటర్ల మధ్యలో ఉంటే వీటిని ఖండాంతర క్షిపణులు అంటాం. కాబట్టి ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ అంటాం వీటిని, ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ అంటాం. మరి ముఖ్యంగా ఈ రకంగా అడగవచ్చు. సో ఈ టైప్స్ ఆఫ్ మిసైల్స్ ఏ రేంజ్ ఎంతవరకు అని, మరి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఏంటి, మరి ఈ టెక్నాలజీ కలిగి ఉన్న దేశాలు ఏంటి అని కూడా మనకు అడగవచ్చు. సో సాధారణంగా మరి మీకు ఇందాక చెప్పినటువంటి క్షిపణుల పైన మీకు అన్నిటికీ అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. ఇందాక మరి త్రిశూల్ అనేటువంటి భారతదేశంలో స్ఫూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైనటువంటి మొట్టమొదటి క్షిపణి. ద ఫస్ట్ మిసైల్ డెవలప్డ్ ఇన్ ఇండియా విత్ ఇండిజినస్ టెక్నాలజీ అండ్ డెవలప్డ్ బై డిఆర్డిఓ అండ్ విత్ జాయింట్ వెంచర్ ఆఫ్ ఇస్రో మరియు డిఆర్డిఓ కలిసి దీన్ని రూపొందించాయి. దీని పరిధి మరి 9 కిలోమీటర్లు. సో 9 కిలోమీటర్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని భూతలం నుండి గగనతలాన్ని ప్రయోగిస్తారు. సర్ఫేస్ టు ఎయిర్, భూతలం నుండి గగనతలం. గాలిలోకి ప్రయోగించేది అది బాలిస్టిక్ అవుతుందా, క్రూయిజ్ అవుతుందా అంటే క్రూయిజ్ మిసైల్. రేంజ్ ఎంత ఇది అప్ టు 0 to 9 కిలోమీటర్స్. 9 కిలోమీటర్లు అంటే 1,500 కిలోమీటర్ల కంటే తక్కువ ఉండేదని షార్ట్ రేంజ్ అంటాం. ఇదేమవుతుంది అప్పుడు? షార్ట్ రేంజ్. ఇది క్రూయిజా, బాలిస్టికా? ఎయిర్లోకి గగనతలంలోకి ప్రయోగించేది ఏదైనా కూడా క్రూయిజ్ మిసైల్, షార్ట్ రేంజ్ క్రూయిజ్ మిసైల్ అన్నమాట. SRCM అని గుర్తుపెట్టుకోవాలి. రాసుకోవచ్చు, మీరు ఫుల్ ఫామ్ రాసుకోండి. షార్ట్ రేంజ్ క్రూయిజ్ మిసైల్, తక్కువ పరిధి గల క్రూయిజ్ క్షిపణి తెలుగులో రాస్తాయి ఇది అని చెప్పాలి. సో ఒకవేళ క్రూయిజ్ క్షిపణికి బాలిస్టిక్ మిసైల్కి తేడా చెప్పమని అడిగితే ఎగ్జామ్లో కానీ, ఇది ఎక్కువ సైన్స్ లేదా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ బీటెక్, ఎంటెక్ ఇలాంటి వాళ్ళను, లేదా ఎంఎస్సి చదివిన వాళ్ళను కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. అలాగని మిగతా నాన్ సైన్స్ వాళ్ళని అడగకూడదని గ్యారంటీ ఏం లేదు. ఇదన్నమాట మన టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ హయ్యర్ లెవెల్లో. సో మామూలు హయ్యర్ లెవెల్ ఏం కాదు, జనరల్ స్టడీస్లో చదువుకునేది ఇది ఆన్సర్ చెప్పవచ్చు ఈ రకంగా. కాబట్టి ఇది SRCM. తర్వాత నాగ్ అనేది ఏంటంటే దీన్ని కూడా ఇస్రో మరియు BDL, డిఆర్డిఓ విత్ హెల్ప్ ఆఫ్ BDL. భారతదేశంలో క్షిపణులను తయారు చేసే సంస్థలు 3 అండి. ఒకటి డిఆర్డిఓ, BDL, ఇస్రో. ఈ 3 సంస్థలే తయారు చేస్తాయి సాధారణంగా. ఇవి 3 డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. తర్వాత వచ్చేసి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది 1969 ఆగస్టు 15న మరి ఇది బెంగళూరు హెడ్ ఆఫీస్గా ప్రధాన కార్యాలయంగా నెలకొల్పబడింది మరి ఇస్రో.
తర్వాత బీడిఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, దీని హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. సో డిఆర్డిఓ, బీడిఎల్ రెండింటి హెడ్ ఆఫీసెస్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇస్రో మాత్రం బెంగళూరులో ఉంది. ఇవన్నమాట సాధారణంగా ఈ 3 సంస్థలే రూపొందిస్తాయి. మరి దీన్ని డిఆర్డిఓ, బీడిఎల్ కలిసి రూపొందించాయి. దీని పరిధి కూడా 0 to 9 కిలోమీటర్సే, 9 కిలోమీటర్సే. కానీ దీన్ని సర్ఫేస్ టు సర్ఫేస్ లాంచ్ చేస్తారు. భూతలం నుండి భూతలాన్ని ప్రయోగిస్తారు. భూతలాన్ని ప్రయోగించేది ఏమవుతుంది? అది బాలిస్టిక్ అవుతుందా, క్రూయిజ్ అవుతుందా అంటే అది బాలిస్టిక్ అవుతుంది. కాబట్టి బాలిస్టిక్ మిజైల్ ఇది. రేంజ్ ప్రకారం షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ SRBM. రెండింటి తేడా చేయండి. అది SRCM. ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ అయితే త్రిశూల్ షార్ట్ రేంజ్ క్రూయిజ్ మిజైల్ అవుతుంది. అదే నాగ్ అయితే షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ అవుతుంది అనమాట. ఇది నాగ్. తర్వాత ఆకాష్. సో ఆకాష్ అనేది దీన్ని కూడా ఇస్రో రూపొందించింది డిఆర్డిఓ సహకారంతో. అంటే డిఆర్డిఓ మరియు ఇస్రో కలిసి దీన్ని రూపొందించాయి. దీన్ని భూతలం నుండి గగనతలాన్ని ప్రయోగిస్తారు. సో భూతలం నుండి గగనతలాన్ని ప్రయోగిస్తారు. ఆకాష్ గురించి మనం చెప్పేసుకుంటున్నాం. సైంధవ్ గురించి తర్వాత చెప్తానండి. ఓకే, ఆకాష్. మరి దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే దీని రేంజ్ వచ్చేసి 25 కిలోమీటర్స్. అంటే 0 to 25 కిలోమీటర్స్ అన్నమాట. 25 కిలోమీటర్స్. దీన్ని ఎలా ప్రయోగిస్తారంటే సర్ఫేస్ టు ఎయిర్, భూతలం నుండి గగనతలంలో ప్రయోగిస్తారు. ఎయిర్లో ప్రయోగిస్తున్నప్పుడు ఇది క్రూయిజ్ మిజైల్, షార్ట్ రేంజ్ క్రూయిజ్ మిజైల్ అంటాం. SRCM, షార్ట్ రేంజ్ క్రూయిజ్ మిజైల్. ఇక్కడ మనం ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. నోట్, మనం ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే మనం ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆకాష్ అంటే దీన్ని భూతలం నుండి గగనతలానికి అని చెప్పేసుకున్నాం. గగనతలం ఏ క్షిపణి పేరులోనైనా ఇండైరెక్ట్గా ఏముంటుందంటే దాన్ని ఎలా ప్రయోగించాలో ఉంటుంది. భూతలం నుండి గగనతలం, ఆకాశ్ అంటే గగనతలం, నథింగ్ బట్ ఎయిర్, అలా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాగ్ అనేది ఇట్స్ నేమ్డ్ ఆఫ్టర్ కింగ్ కోబ్రా ఆర్ ఇండియన్ కింగ్ కోబ్రా ఆర్ కింగ్ కోబ్రా. నాగుపాము పేరు మీదుగా దీనికి పేరు పెట్టారు. నాగుపాము ఏం చేస్తుంది? భూమిపైన పుడుతుంది, భూమిపైనే జీవిస్తుంది, చచ్చేంత వరకు భూమిపైనే ఉంటుంది. కాబట్టి నాగ్ అనేది భూమి అని గుర్తుపెట్టుకోవాలి. సర్ఫేస్ టు సర్ఫేస్. త్రిశూల్ అంటే ఏంటి? ఇట్స్ నేమ్డ్ ఆఫ్టర్ ద వెపన్ ఆఫ్ లార్డ్ శివ. అంటే శివుడికి ఎప్పుడు కోపం వచ్చినా పైకి విసురుతాడన్నమాట. ఎందుకంటే త్రిశూల్ కెన్ బి లాంచ్ ఫ్రమ్ సర్ఫేస్ టు ఎయిర్. ఆ రకం గుర్తుపెట్టుకోవాలి. క్షిపణి పేరు గుర్తుంటే ఎలా ప్రయోగిస్తారో మనకు ఉంటుంది ఇండైరెక్ట్గా. సో ఇది ఒక విషయం మనం గుర్తుపెట్టుకునేది. ఎలా లాంచ్ చేస్తారనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు, మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే ఆకాష్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకునేది ఏంటంటే ఆకాష్ హ్యాస్ బీన్ ఇంటర్నేషనల్ మార్కెటైజ్డ్ బై ఇండియా. భారతదేశం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసింది, విదేశాలకు అంతర్జాతీయ మార్కెటింగ్ చేస్తుంది. సో ఇట్స్ కమర్షియల్ వింగ్ ఆంత్రిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బెంగళూరులో ఉంది దీని ప్రధాన కార్యాలయం. ఈ ఆంత్రిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఇట్స్ ఏ కమర్షియల్ వింగ్ ఆఫ్ ఇస్రో. ఇస్రో అనుబంధ సంస్థల్లో అనుబంధ సంస్థల్లో ఇది ఒకటి. ఇస్రో వాణిజ్య విభాగం ఇది అంతర్జాతీయ మార్కెటింగ్ చేస్తుంది. ఇస్రోకు అవసరమైన ఎగుమతులు దిగుమతులు కానీ చేసుకునేందుకు తోడ్పడేటువంటి సంస్థ ఇదన్నమాట. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఆకాష్ను ఇంటర్నేషనల్ మార్కెటింగ్ చేస్తున్నాం. దాదాపు 70+ ఆకాష్ మిజైల్స్ హ్యావ్ బీన్ ఇంటర్నేషనల్ మార్కెటెడ్ సో ఫార్. ఇప్పటి వరకు 70కి పైగా ఆకాష్ క్షిపణులను అమ్మాము అని అంచనా. సో ఇది అధికారిక లెక్కలకు పూర్తిగా తెలియదు, కానీ మనకు అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో చదివితే దీనికి తెలుస్తుంది. ఏ దేశాలకు అంటే నాట్ టు ద కంట్రీస్ లైక్ పాకిస్తాన్ అండ్ చైనా. సో టు ద నాన్ ఎనిమీ కంట్రీస్ ఆఫ్ ఇండియా, ఇట్ షుడ్ నాట్ బి అన్ ఎనిమీ. భారతదేశానికి శత్రు దేశం కాని దేశానికి ఫస్ట్ కండిషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ అప్లైడ్. ఫస్ట్ కండిషన్ నాన్ ఎనిమీ కంట్రీ, శత్రు దేశం కాని దేశం. సెకండ్ కండిషన్ వచ్చేసి ఫ్రెండ్లీ కంట్రీ. థర్డ్ కండిషన్ న్యూట్రల్ కంట్రీ. భారతదేశానికి శత్రు దేశం కాని దేశం అయి ఉండాలి. రెండవది మిత్ర దేశం అయి ఉండొచ్చు. మూడవది తటస్థ దేశం, న్యూట్రల్ కంట్రీ అయి ఉండొచ్చు. నైదర్ ఫ్రెండ్లీ నార్ ఎనిమీ, శత్రు దేశం కానీ మిత్ర దేశం. వీటికి సంబంధించి 70+ క్షిపణులకు అమ్మాం. వియత్నాం, చిలీ లాంటి దేశాలు దీన్ని మనం ఇస్తున్నాం. కాబట్టి అది ఆకాష్. తర్వాత మనం ఇంకా చెప్పుకునేది నెక్స్ట్ ఆకాష్ తర్వాత సైంధవ్ గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సైంధవ్
సైంధవ్. సైంధవ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అండర్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి దశలో ఉంది. ఇట్ ఈస్ అండర్ డెవలప్డ్ బై బీడిఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, విత్ ద హెల్ప్ ఆఫ్ డిఆర్డిఓ, కోఆర్డినేషన్ విత్ డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, బోత్ ద హెడ్ ఆఫీస్ అట్ హైదరాబాద్. సో అండర్ డెవలప్మెంట్. దీని రేంజ్ వచ్చేసి 40 కిలోమీటర్స్, 40 కిలోమీటర్లు. అండ్ ఇట్ కెన్ బి లాంచ్ ఫ్రమ్ సర్ఫేస్ టు సర్ఫేస్, భూతలం నుండి భూతలం ప్రయాణిస్తాం దీన్ని. మరి ఇది క్రూయిజ్ అవుతుందా, బాలిస్టిక్ అవుతుందా? బాలిస్టిక్, షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్, SRBM. మరి సైంధవ్ అనేది భూతలం నుండి భూతలం ప్రయోగిస్తామన్నాం. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సైంధవ్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ రోల్స్ ఇన్ మహాభారత్లో వచ్చినటువంటి మేజర్ రోల్స్లో ఇది ఒకటి. మరి అందులో పాండవులు మరి కౌరవులు ఉంటారు. కౌరవులు హీరోలుగా, కౌరవులను విలన్స్గా, మరి పాండవులను హీరోస్గా పరిగణిస్తాం. మరి ఈ కౌరవులు 100 మంది అన్నదమ్ముల్లో వాళ్ళకు ఒకే ఒక సిస్టర్ ఉంటుంది, ఆవిడ పేరు దుస్సల. ఈ దుస్సల వాళ్ళ హస్బెండే సైంధవుడు. ఈ సైంధవుడు ఏం చేస్తాడంటే ఘనకార్యం, ఈ మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ ప్రధాన ద్వారం వద్ద, పద్మవ్యూహం ప్రధాన ద్వారం వద్ద ఉంటాడు. అప్పుడు పాండవులు వస్తున్నప్పుడు పాండవులో అర్జునుడు ఉన్నాడు, కానీ అర్జునుడు కొడుకు ముందు వరుసలో ముందు ఉంటాడు. తన వెనక అభిమన్యుడు, అర్జునుడు కొడుకు అభిమన్యుడు ఉంటాడు. ఈ అభిమన్యుడు వెనకాల తన పెదనాన్న చిరణాలు ఉంటారు. సో పెదనాన్న అనేటువంటి మరి ధర్మరాజు ఉంటాడు, అలాగే భీముడు, నకుల, సహదేవులు ఉంటారు, నలుగురు ఉంటారు. అప్పుడు అర్జునుడు ఉంటాడు. ఇప్పుడు ఆ అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగానే ఏమవుతుందంటే మిగతా నలుగురిని అడ్డుకుంటాడు. ఒక రకమైన విద్యను ప్రదర్శిస్తూ పెద్ద మంట రాజేసి ఆ నలుగురిని అడ్డుకుంటాడు. ఈ అభిమన్యుడికి ఏంటంటే పద్మవ్యూహంలోకి ప్రవేశించడం తెలుసు కానీ తిరిగి బయటకు రావడం తెలియదు. అప్పుడు ఇతన్ని చంపేస్తారు. అభిమన్యుడు చనిపోతాడు, వీరమరణం పొందుతాడు. కర్ణుడు ఇలాంటి వాళ్ళు కలిసి అక్కడ పన్నాగం పన్ని మరి చంపేస్తారు. కాబట్టి ఆ రకంగా తన శత్రువును తను అడ్డుకున్నాడు కాబట్టి ఆ రకంగా దీనికి నామకరణం చేశారు. కాబట్టి మన శత్రువులను కూడా మనం 40 కిలోమీటర్ల పరిధిలో అడ్డుకునేందుకు మన బార్డర్ అవతల 40 కిలోమీటర్ల ఆవల మన శత్రువును నిలిపేందుకు ఉద్దేశంతో దీన్ని అభివృద్ధి పరుస్తున్నారు. ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉంది. సో ఇంకా మనం చెప్పుకోవాల్సింది సైంధవ్ తర్వాత అస్త్ర. సో 11th సెప్టెంబర్ 2001 ఇన్సిడెంట్ తర్వాత 2001 తర్వాత దీన్ని భారతదేశం రూపొందిస్తుంది. 11 సెప్టెంబర్ 2001 సంఘటన ఏంటి? ప్రపంచ వాణిజ్య సంస్థ, ఇది యుఎస్ఏలో ఉంది, న్యూయార్క్లో 2 ట్విన్ టవర్స్ పైన దాడి జరిగింది. ఇంటర్నేషనల్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో ఈ దాడి అనేది జరిగింది 2001లో. దాన్ని 11th సెప్టెంబర్ 2001 అదే అమెరికాకు చెందినటువంటి 2 పౌర విమానయాన విమానాన్ని హైజాక్ చేసి ఒకదాన్ని 89వ అంతస్తులో, మరొక టవర్ను 90వ అంతస్తులో, ఈ 2 ట్విన్ టవర్స్ ప్రపంచ వాణిజ్య సంస్థకు చెందినటువంటి ఈ జంట టవర్లను ఢీకొట్టారు. సుమారు 250 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అలాంటి ఘటన మన భారతదేశంపై జరిగితే ఏం చేయాలి అనే దాంతో దీన్ని రూపొందిస్తున్నారు. సో దీని రేంజ్ వచ్చేసి 40 కిలోమీటర్లు, అంటే ఇది షార్ట్ రేంజ్. దీన్ని 2 రకాలుగా ప్రయోగిస్తున్నారు. ఒకటి సర్ఫేస్ టు ఎయిర్లో ప్రయోగిస్తారు, సర్ఫేస్ టు ఎయిర్. అలాగే దీన్ని ఎయిర్ టు ఎయిర్ కూడా ప్రయోగిస్తారు, ఎయిర్ టు ఎయిర్లో కూడా ప్రయోగిస్తారు. సర్ఫేస్ టు ఎయిర్లో ప్రయోగించేటప్పుడు ఇది 40 కిలోమీటర్లు కాబట్టి ఇది ఎయిర్లోకి ప్రయోగిస్తారు కాబట్టి షార్ట్ రేంజ్ క్రూయిజ్ మిసైల్ అవుతాయి 2 కూడా. షార్ట్ రేంజ్ క్రూయిజ్ మిసైల్ ఇది డెవలప్ అయింది, ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉంది, అండర్ డెవలప్మెంట్. మరి దీన్ని ఎయిర్ నుంచి ఎయిర్లోకి లాంచ్ చేసేటప్పుడు సుఖోయి 30K యుద్ధ విమానం నుంచి ప్రయోగిస్తారు. ఈ యుద్ధ విమానం నుంచి ప్రయోగించేటప్పుడు దీని వేగం 1.3 నుండి 1.4 మాక్ వేగం ఉంటుంది. అంటే గాల్లో దాని వేగాన్ని మించిన వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఇది అస్త్ర. భారతదేశంలోని ప్రధాన నగరాలు, ఎస్పెషల్లీ మెట్రోపాలిటన్ నగరాలను అలాంటి దాడుల నుండి, మరి విదేశీ దాడుల నుండి రక్షించేందుకు ఈ అస్త్రాన్ని రూపొందిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అస్త్ర తర్వాత ఇంకా చెప్పుకోవాల్సింది, అస్త్ర తర్వాత చెప్పుకోవాల్సింది మనం పృథ్వీ అంటే భూమాత అని అర్థం. దీన్ని సర్ఫేస్ టు సర్ఫేస్ లాంచ్ చేస్తారు కాబట్టి పేరులో ఉంది, సర్ఫేస్ టు సర్ఫేస్.
సో దీని పృథ్వీలో పరిధి ప్రకారం 3 వేరియేషన్స్ ఉన్నాయి. పృథ్వీ 1 ఉంది, ఇందులో పృథ్వీ 2 ఉంది, పృథ్వీ 3 ఉంది. 3 పరిధి ప్రకారం వచ్చేసి రేంజ్ వచ్చేమవుతుంది, ఇది 0 to 150 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదేమో 150 to 250 ఉంటుంది. ఇది 0 to 150 ఉంటే ఇది 150 to 250 ఉంటుంది. ఇదేమో 250 to 350 కిలోమీటర్స్ ఉంటుంది. కిలోమీటర్స్ పరిధి ప్రకారం ఏంటంటే ఇది షార్ట్ రేంజ్, అన్ని 3 కూడా షార్ట్ రేంజ్. ఈ భూతలాన్ని ప్రయోగిస్తారు కాబట్టి షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఇంకా అగ్ని. దీన్ని భూతలం నుండి భూతలం ప్రయోగిస్తారు. సర్ఫేస్ టు సర్ఫేస్, భూతలం నుండి భూతలం, సర్ఫేస్ టు సర్ఫేస్ లాంచ్ చేస్తారు దీన్ని. మరి భూతలం నుంచి భూతలం ప్రయోగించేటప్పుడు దీన్ని తయారు చేసింది మాత్రం ఇస్రో, డిఆర్డిఓ సహకారంతో ఇస్రో రూపొందించింది. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దీన్ని తయారు చేసింది. ఇస్రో దీన్ని తయారు చేసింది డిఆర్డిఓ సహకారంతో. అయితే పరిధి ప్రకారం ఇందులో మొత్తం 6 రకాలు ఉన్నాయి. అగ్ని 1 ఉంది, అగ్ని 2 ఉంది, అగ్ని 3 ఉంది. అగ్ని 1 ఉంది. అగ్ని 1 వచ్చేసి ఇది 0 to 725 కిలోమీటర్స్ పర్ అవర్. 725 కిలోమీటర్స్ దీని రేంజ్. కాబట్టి ఇది ఎస్ఆర్, ఇది బాలిస్టిక్ మిసైల్ SRBM అవుతుంది. ఇందులో అగ్ని 2 ఉంది, ఇంకా అగ్ని 2 ఉంది, అగ్ని 3 ఉంది, అగ్ని 4, 5, 6 కూడా ఉన్నాయి. 4, 5, 6 నెక్స్ట్ పేజీలో చెప్పేసుకుందాం. ఇది 725 కిలోమీటర్స్ ఉంటుంది మినిమం. 725 అనేది 725 కిలోమీటర్స్ ఉంటుంది. నుండి ఇది 2500 కిలోమీటర్ల వరకు ఉంటుంది కిలోమీటర్స్. కాబట్టి ఇది ఏమవుతుంది, ఇంటర్మీడియట్ రేంజ్ IRBM అవుతుంది. అగ్ని 3 వచ్చేసి 2500 కిలోమీటర్ల నుండి ఇది 3500 కిలోమీటర్లు ఉంటుంది అన్ని కిలోమీటర్లోనే. ఇదేమో అగ్ని 4 వచ్చేసి 3500 నుండి మరి 4000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇదేమవుతుందంటే అప్పుడు ఇది మీడియం రేంజ్ MRBM, మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అవుతుంది. ఇదేమో 3500 to 4000 కాబట్టి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరి అగ్ని 5, అగ్ని 6 కూడా. అగ్ని 5, అగ్ని 6 కూడా ఉంది ఇందులో. దీని పరిధి విషయానికి వచ్చినట్లయితే ఇది 4000 నుండి 5000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. 5000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇది 5000 నుండి 8000 కిలోమీటర్స్ ఉంటుంది. 8000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో ఇవన్నీ డెవలప్ అయినాయి, అన్నీ అయినాయి. ఒక అగ్ని 4, అగ్ని 6 నోట్. ఇక్కడ అగ్ని 5 మాత్రం అభివృద్ధి దశలో ఉంది, అండర్ డెవలప్మెంట్. అగ్ని 5 నోట్. అగ్ని 4 అండ్ 6 ఆర్ అండర్ డెవలప్మెంట్ అన్నమాట. అండర్ డెవలప్మెంట్, అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇవి అభివృద్ధి దశలో ఉన్నాయి. మిగతావన్నీ సైన్యంలో చేర్చారు. అగ్ని 4, అగ్ని 5 5000 to 8000 కిలోమీటర్స్ కాబట్టి మరి అగ్ని 4 3500 to 4000 ఇవి రెండు మాత్రం అభివృద్ధి దశలో ఉన్నాయి. ఇస్రో డిఆర్డిఓ సహకారంతో రూపొందిస్తుంది దీన్ని. సో ఇది అగ్ని. తర్వాత బ్రహ్మోస్. భారతదేశంలో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నదుల పేర్ల మీదుగా దీన్ని మరి బ్రహ్మోస్ అని నామకరణం చేశారు. అండ్ ఇట్ ఇస్ ఇండో రష్యన్ జాయింట్ వెంచర్. భారతదేశంలో ఉన్న 3వ అతిపెద్ద ప్రధాన నది మరి బ్రహ్మపుత్ర. రష్యాలో ఉన్న ప్రధాన నదుల్లో మాస్కో కూడా ఒకటి కాబట్టి ఈ రెండింటిని రిఫ్లెక్ట్ చేస్తూ దీన్ని రూపొందించారు. సో ఇది భారత్, రష్యాలు కలిసి రూపొందించాయి. సో ద నేమ్ వాజ్ chosen by the then President of India, Dr. APJ Abdul Kalam. ఏపీజే అబ్దుల్ కలాం దీనికి నామకరణం చేశారు బ్రహ్మోస్ అని. 2 దేశాల్లో ఉన్నటువంటి ప్రధాన నదుల పేర్లు రిఫ్లెక్ట్ అయ్యేలాగా, దీనికి ప్రతిబింబించేలాగా దీనికి పేరు పెట్టారు. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం దీనికి నామకరణం చేశారు.
మరి ఇదేంటంటే భూతలం నుండి గగనతలాన్ని ప్రయోగిస్తారు. సర్ఫేస్ టు ఎయిర్, గగనతలంలోకి ప్రయోగిస్తారు. సర్ఫేస్ టు ఎయిర్ అన్నమాట ఇది ప్రయోగిస్తారు. కాబట్టి ఇది క్రూయిజ్ మిసైల్ అవుతుంది. దీని రేంజ్ వచ్చేసి 290 కిలోమీటర్స్. ఇది 290 కిలోమీటర్స్ ఇది. సో 290 కిలోమీటర్స్ అంటే 0 to 290 కిలోమీటర్స్ అంటే ఇది షార్ట్ రేంజ్ అవుతుంది. షార్ట్ రేంజ్ గగనతలం కాబట్టి క్రూయిజ్ మిసైల్ ఇది. సో మరి దీని వెలాసిటీ వచ్చేసి 2.8 మ్యాక్ వెలాసిటీ. 2.8 మ్యాక్. ఒక మ్యాక్ అంటే గాల్లో ధ్వని వేగంతో సమానం. అంటే గాల్లో ధ్వని వేగంతో 2.8 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ ఫాస్టెస్ట్ మిసైల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే రెండవ వేగవంతమైనది. ఫాస్టెస్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని రెండవ వేగవంతమైనటువంటిది. ఇది ప్రపంచంలో రెండవ వేగవంతమైనది కాబట్టి విదేశాలు క్యూ కడుతున్నాయి దీన్ని కొనేందుకు. ఇస్రో దీన్ని, అలాగే వియత్నాం, చిలీ లాంటి దేశాలు ఇప్పటి వరకు 80 పైగా క్షిపణులను అమ్మేశాయి. 2 దేశాలు కలిసి బ్రహ్మోస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేటువంటి ఒక కంపెనీ నెలకొల్పి, బ్రహ్మోస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థ నెలకొల్పి, ఈ 2 దేశాలు అంతర్జాతీయ మార్కెటింగ్ చేస్తున్నాయి. ఏంటి? బేస్డ్ ఆన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ అప్లైడ్. ఏంటవి? ఈ 2 దేశాలకు శత్రు దేశం కాని దేశం, నాన్ ఎనిమీ కంట్రీ. సో మరి మిత్రుడైన దేశం, ఫ్రెండ్లీ కంట్రీ, అండ్ న్యూట్రల్ కంట్రీ, తటస్థమైన దేశాలు. వీటికి అనుసరించి ఇప్పటివరకు 80 పైగా క్షిపణులను అమ్మేశాయి. మరి బ్రహ్మోస్ మరి సెకండ్ ఫాస్టెస్ట్ మిసైల్ అయితే, దెన్ వాట్ ఇస్ ద ఫాస్టెస్ట్ మిసైల్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్షిపణి ఏదంటే యుఎస్ఏకి చెందినటువంటిది X-50. యుఎస్ఏస్ X-50 అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్. ఇట్స్ వెలాసిటీ ఈజ్ 5 మ్యాక్ వెలాసిటీ. కాబట్టి గాల్లో ధ్వని వేగంతో 5 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. మరి 5 మ్యాక్. నెక్స్ట్ బ్రహ్మోస్ హైపర్సానిక్. బ్రహ్మోస్ హైపర్సానిక్ అంటే దీని వేగం హైపర్సానిక్. దీనికి మరొక పేరు ఏంటంటే బ్రహ్మోస్ 2K అని కూడా అంటారు దీన్ని. బ్రహ్మోస్ 2K. కే ఫర్ కలాం, ఆఫ్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గౌరవార్థం దీనికి పేరు పెట్టారు. కాబట్టి ఏపీజే అబ్దుల్ కలాంకి ఇష్టమైనటువంటి ప్రాజెక్టు ఇది బ్రహ్మోస్. ఆయన మరి రష్యాతో మంతనాలు జరిపి ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగేలాగా భారత ప్రభుత్వాన్ని ఒప్పించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన. కాబట్టి ఆయన గౌరవార్థం మరణానంతరం దీనికి పేరు పెట్టారు. ఇది అండర్ డెవలప్మెంట్. బ్రహ్మోస్ 2K లేదా ఈ బ్రహ్మోస్ హైపర్సానిక్ అనేది ఇది అభివృద్ధి దశలో ఉంది. దీని వేగం ఎంత ఉండాలి? ఎబోవ్ 5 మ్యాక్ ఉండాలి. 5 మ్యాక్ కంటే ఎక్కువ ఉండాలి. మరి ఇది ఎంత వేగంతో అభివృద్ధి దశలో ఉంది అంటే ఈ 7.4 మ్యాక్ వేగంతో ప్రయాణించేలాగా దీన్ని రూపొందిస్తున్నారు. 7.44. ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉంది. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఏం తెలియవు. సో నెక్స్ట్ వచ్చేసి ధనుష్ గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది మనం. ధనుష్ దీన్ని డిఆర్డిఓ సహకారంతో ఇస్రో రూపొందించింది. దీని రేంజ్ వచ్చేసి 250 కిలోమీటర్స్. కాబట్టి ఇది షార్ట్ రేంజ్ అవుతుంది. అయితే దీన్ని C2 సర్ఫేస్కి లాంచ్ చేస్తారు. సముద్ర తలంపై నుండి మరి భూతలానికి దీన్ని లాంచ్ చేస్తారన్నమాట. కాబట్టి ఇది బాలిస్టిక్ మిసైల్ అవుతుంది. భూతలం ప్రయోగిస్తున్నారు కాబట్టి షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అవుతుంది. ఇది ధనుష్. నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకునేది ఇంకా సాగరిక, సూర్య గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. సాగరిక గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. దీన్ని డిఆర్డిఓ సహకారంతో ఇస్రో రూపొందిస్తుంది. అభివృద్ధి దశలో ఉంది. ఇట్ ఈజ్ అండర్ డెవలప్మెంట్. దీన్ని ఏంటంటే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సబ్మెరైన్ నుండి లాంచ్ చేస్తారు. దీన్ని సబ్మెరైన్తో ఎయిర్లోకి లాంచ్ చేస్తారు. దీని రేంజ్ వచ్చేసి 1900 to 1900 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 1900 కిలోమీటర్ అంటే 1500 కిలోమీటర్ల లోపల షార్ట్ రేంజ్ అంటాం. కాబట్టి దీన్ని ఇంటర్మీడియట్ రేంజ్ అంటాం. ఇంటర్మీడియట్ రేంజ్. ఇదేంటి మరి ఇంటర్మీడియట్ రేంజ్ క్రూయిజ్ మిసైల్ అవుతుంది. IRCM అవుతుంది. కాబట్టి సబ్మెరైన్ నుంచి ప్రయోగించగలిగే ఏకైక క్షిపణి ఈ సాగరిక అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము సూర్య గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. సూర్య ఇట్ ఈజ్ అండర్ డెవలప్మెంట్. ఇది అభివృద్ధి దశలో ఉంది.
అండర్ డెవలప్మెంట్, అభివృద్ధి దశలో ఉంది అని చెప్పాలి. అభివృద్ధి దశలో ఉంది. మరి దీన్ని ఇస్రో రూపొందించింది. డిఆర్డిఓ సహకారంతో ఇస్రో రూపొందిస్తుంది. అండర్ డెవలప్మెంట్ అన్నమాట. సో దీన్ని భూతలం నుండి భూతలం ప్రయోగిస్తారు. ఇట్ కెన్ బి లాంచ్ ఫ్రమ్ సర్ఫేస్ టు సర్ఫేస్. భూతలం నుండి భూతలం ప్రయోగిస్తారు. కాబట్టి ఇది ఒక బాలిస్టిక్ మిసైల్ అవుతుంది. అయితే ఇందులో మొత్తం 3 రకాలు ఉన్నాయి. ఒకటి సూర్య 1, సూర్య 2, సూర్య 3 అని 3 రకాలు ఉన్నాయి. సూర్య 1, సూర్య 2 మరియు సూర్య 3 అని 3 రకాలు ఉన్నాయి. పరిధి విషయానికి వచ్చినట్లయితే రేంజ్ సూర్య 1 అనేది 0 to 5000 కిలోమీటర్స్. సో సూర్య 2 అనేది 5000 టు మరి ఇది 12000 కిలోమీటర్స్ ఉంటుంది. 12000 కిలోమీటర్స్. సూర్య 3 అనేది 12000 నుండి 20000 కిలోమీటర్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. అయితే దీని వర్షన్ మాత్రం 2005లో యుఎస్ఏతో జరుగుతున్నటువంటి మరి అణు ఒప్పందం న్యూక్లియర్ డీల్కి సంబంధించి యుఎస్ఏ అప్లికేషన్ చేసింది, అభ్యంతరం చెప్పింది. ఎందుకంటే మరి మనం గ్లోబ్లో కనుక చూసినట్లయితే ఇండియాకు అవతల వైపు సరిగ్గా యుఎస్ఏ యువతల వైపు ఉంటుంది. యుఎస్ఏ యువతల వైపు ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ నుండి లాంచ్ చేసినట్లయితే మరి మనం ఇక్కడ ప్రయోగించినట్లయితే యుఎస్ఏకి సరిగ్గా అవతల వైపు ఉంటుంది. కాబట్టి నన్ను ఎందుకు టార్గెట్ చేసినామని అప్పుడు యుఎస్ఏ అడగడంతో మన వాళ్ళు ఆపేశారు. దీన్ని కంప్యూటరైజ్ స్టిమ్యులేటెడ్ సిస్టంలో అభివృద్ధి పరిచింది డిఆర్డిఓ. ఇంకా దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే మిగిలి ఉంది. అయితే ఇందులో ఫస్ట్ వర్షన్ ఈ సూర్య 1నే మనం అగ్ని 5గా 5000 కిలోమీటర్స్ అని మనం ఇందాక చెప్పేసుకున్నాం. ఇది కార్యరూపం దాల్చేలాగా లేదని మనం అగ్ని 5ని 5000 తీసుకొచ్చాం. అయితే అగ్ని 6 5000 to 8000 కిలోమీటర్స్. మనకి డౌట్ వచ్చేది ఏంటంటే 5000 to 8000 కిలోమీటర్స్ అంటే ఇది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ అవుతుంది. అగ్ని 6 అవుతుంది. అగ్ని 6 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ అవుతుంది. కానీ ఇస్రో దీనిపైన ఏం ప్రకటన చేసిందంటే ఇది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ అని మేము అనుకోవడం లేదు, దీన్ని మామూలుగా దీన్ని లాంగ్ రేంజ్ మిజైల్ అని మేము పరిగణిస్తున్నామని ఇస్రో చెప్పింది. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మాత్రం ఇది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ అవుతుంది. మరి విదేశాలు ఏమనుకుంటున్నాయో మరి మన భారతదేశం ఇచ్చినటువంటి నిర్వచనం చెప్పినటువంటి ఇదైతే ఆ రకంగా చెప్పింది. ఏ దేశాన్ని మేము టార్గెట్ చేయట్లేదు, కాబట్టి మా రక్షణ కోసం మేము ఉపయోగిస్తున్నామని మాత్రం చెప్పింది. అంటే మామూలుగా చైనాను దీన్ని మొత్తం కంట్రోల్ చేసేందుకు, చైనాను దీని పరిధిలోకి తెచ్చేందుకు ఈ అగ్ని 6ను 5000 to 8000 తీసుకొచ్చిందనమాట. అంటే అది డెవలప్ అయితే మనకు సూర్య 2 ఆల్మోస్ట్ డెవలప్ అయినట్టే లెక్క. దాని పరిధి తర్వాత ఇంకా 10,000 కూడా పెంచుతున్నాం. అగ్ని 6ను కానీ లేదా అగ్ని 7 కానీ తెస్తామని ఇస్రో చెప్తుంది. అగ్ని 6 ఉంచవచ్చు లేదా అగ్ని 6ని అగ్ని 7గా మరి 10,000 వరకు పెట్టవచ్చు. ఇంకా తర్వాత కూడా మనం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయినప్పటికీ మన వాళ్ళు యుఎస్ఏని ఒప్పించి ఈ ప్రాజెక్ట్ను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి మనం ఇండియా ఇక్కడ ఉంటే యుఎస్ఏ అవతల వైపు ఉంది కాబట్టి మన వాళ్ళు అడిగారు అప్పుడు, మరి మేము కూడా యువతల వైపు ఉన్నాం కదా, మరి మీకు కూడా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ టెక్నాలజీ ఉంది కదా అని అడిగారు మన వాళ్ళు. సో మరి ప్రపంచంలో ఏ దేశాలకు అతి త్వరలోనే ఈ టెక్నాలజీని మన వాళ్ళు బయటకు తీసే అవకాశం ఉంది, ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. సో ద కంట్రీస్ విత్ ఐసీబీఎం టెక్నాలజీ. కాబట్టి ద కంట్రీస్ విత్ ఐసీబీఎం టెక్నాలజీ. ఐసీబీఎం టెక్నాలజీ. ఐసీబీఎం సాంకేతిక పరిజ్ఞానం కలిగిన బాలిస్టిక్ క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన దేశాలేవి? బాలిస్టిక్ క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన దేశాలేవి? పరిజ్ఞానం కలిగిన దేశాలు ప్రపంచంలో కలిగిన దేశాలు ప్రపంచంలో ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో బాలిస్టిక్ క్షిపణి సాంకేతిక టెక్నాలజీ కంట్రీస్ విత్ ఐసీబీఎం ఇన్ ద వరల్డ్ ఏవి? ఏ దేశాలకు ఈ టెక్నాలజీ ఉంది అని మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి దేశాలు ప్రస్తుతం అయితే 4 దేశాలకు ఉంది ఐసీబీఎం. సో యుఎస్ఏకు ఉంది, యుఎస్ఏ. రెండవది వచ్చేసి రష్యాకు ఉంది, రష్యా.
మూడవది వచ్చేసి చైనాకు ఉంది, నాలుగవది వచ్చేసి ఫ్రాన్స్కు ఉంది, ఫ్రాన్స్. మరి ఐదవది వచ్చేసి జపాన్కు ఉంది. ఈ 5 దేశాలకు మాత్రం ఉంది ఇప్పటివరకైతే. సో ఇండియా కనుక వచ్చినట్లయితే 6వ స్థానం అయ్యే అవకాశం ఉంది. దీని కనుక ఇప్పటివరకు 5 దేశాలకు మాత్రమే ఈ ICBM టెక్నాలజీ ఉంది. కాబట్టి మీరు ఇంకా ఇలాంటివన్నీ మీరు చేసుకోవచ్చు. కాబట్టి అన్నీ తెలిసి అనే ఉద్దేశంతోనే కొంచెం ఫాస్ట్గా చెప్పాను. మీకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నా మొబైల్ నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే మల్లేశం సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా సిద్ధార్థ టీవీ అనేది మల్లేశం సిద్ధార్థ టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు ఫాలో అవ్వచ్చు. సిద్ధార్థ ఆన్లైన్ అనే యూట్యూబ్ ఉంది. ఇదివరకు మల్లేశం అని ఉండే, ఇప్పుడు నా పేరు మల్లేశం కాబట్టి సిద్ధార్థ ఆన్లైన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు అది ఫాలో అవ్వచ్చు నా అప్డేట్స్ ఉంటే. అలాగే ఇంకా నా మొబైల్ నెంబర్ 9550022035, 9550022035. ఇందులో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మల్లేశం అనే పేరుతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ డౌట్స్ ఉన్నా కానీ నేను డౌట్స్ క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసినంత వరకు చెప్పాను. ఇంకేమైనా మీకు ఎందులో అయినా కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కూడా మీరు ఎందులో కావాలనుకుంటారో అందులో కూడా నేను చెప్పడానికి నేను రెడీగా ఉంటాను. ఏ అంశాల గురించి కావాలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి అంతా బాగా ప్రిపేర్ అయిపోయి మంచి న్యూస్ పేపర్స్తో పాటు మ్యాగజైన్స్ లేదా ఇయర్ బుక్స్, ఈ కాంటెంపరీ డెవలప్మెంట్స్ అన్ని అంశాలకు సంబంధించి మీకు ఏవైతే చారిత్రక నేపథ్యం కావచ్చు, ఇంకా పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, సో ప్రాంతీయ రీజనల్ డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్తో పాటు మరి భారతదేశం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇవి అప్డేట్స్ చూస్తూ ఉండండి. కాబట్టి ఖచ్చితంగా మంచి ఉద్యోగం మీకు వస్తుందని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓకే, థ్యాంక్ యూ.